ఈరోజు నేను మజ్జిగ పులుసు తోటకూరతో ఎలా చేస్తాననేది నా స్టైల్‌లో చూపెడుతున్నాను. అప్పటికప్పుడు మజ్జిగ ఇలా చిలుకుతాను. చిలికి అందులోంచి వెన్న తీస్తాను. తీసాక మా వారికి అందులో ఏమాత్రం తొరకలున్నా నచ్చవు. వడకట్టి ఆ వెన్న వేరే కాస్తాననమాట. ఆ వెన్న కాచిన మూకుడులోనే పెడతాను. ఎందుకంటే పోపు నేతితో వెయ్యాలి కదా! అందుకు 2 చెంచాలు శనగపిండి తీసుకున్నాను. అల్లం, పచ్చిమిరపకాయలు. ఇది బాగా కలిపి ఆ వడకట్టిన మజ్జిగలో కలిపి పెట్టుకుంటాననమాట. తోటకూర మెత్తగా పెట్టాను కదా! దాన్ని ఒక పక్కన పెట్టి నెయ్యి ఇలాగా తీసేస్తాను. వేరే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. చేసాక ఇగో వాము, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇంతేనండి పోపు వేస్తాననమాట. ఆ మూకుడులోనే వేస్తానండోయ్! ఎందుకంటే ఆ నెయ్యి మూకుడులోనే పోపు పెట్టాలి. చూసారు కదా! ఈ తోటకూర మెత్తగా అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇందులో వేసేసి అల్లం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అవి కూడా అందులో వేసి పసుపు, ఉప్పు వేసి దగ్గరగా ఉడకనిస్తాననమాట. దగ్గరగా ఉడికిపోయాక చూడండి మనం మజ్జిగ శనగపిండిలో కలిపాం కదా! దాన్ని ఇందులో వేసి ఒక్కసారి మరగనిస్తే ఇంకా ఎలాంటి వాళ్ళైనా మజ్జిగ పులుసులో తొరకలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి హాయిగా ఇష్టపడతారు. చాలామంది తొరకలున్న మజ్జిగ కాబట్టి మజ్జిగ పులుసు తినరు. ఇప్పుడు ఇలా చేసి చూడండి మీరు. మళ్ళీ మళ్ళీ చేసేయాలి అంటారు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదలరు. సరే నేను లాస్ట్ టైం పప్పు పులుసు ఎండు చేపలకు ఫ్రై అని చెప్తే అందరూ నవ్వారు. ఎందుకంటే నేను బ్రాహ్మిన్ కదా అని. ఈరోజు అది కూడా మీకు నేను చూపెట్టబోతున్నాను. ఇదిగో మజ్జిగ పులుసు. ఒక్కసారి పొంగనిస్తే సరిపోతుంది. ఎక్కువ పొంగకూడదండోయ్! ఎందుకంటే ఉప్పు అన్నీ వేసేసాం కదా! ఒక్కసారి పొంగనిస్తే ఇంకా మజ్జిగ పులుసు రుచికి తిరుగులేదనమాట. అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. వేడి వేడిగా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు అరటికాయ కొంచెం పండిపోతుంది చూడండి. పండునట్టుగా ఉండకుండా మెత్తగా అవుతుంది. దాన్ని ఇలా పొడుగ్గా చేసుకొని ఉప్పు, కారం, పసుపు దీన్ని శుభ్రంగా వాటికి రాస్తాననమాట. అది ఎండు చేపలు అంటే వెజ్ ఎండు చేపలు అంటాను కదా! ఇదే కర్రీ అండి. దీన్ని నేను వెజ్ ఎండు చేపలు అంటాను. ఎందుకంటే మా వారిని ఏడిపిస్తూ ఉంటాను. ఎండు చేపలకి వేయించానండి అని. మేము ప్యూర్ బ్రాహ్మిన్ ఇప్పటివరకు ఎగ్ కూడా తినలేదు. అయితే మీ అందరికీ సరదాగా ఉంటుంది కదా నేను పెడుతున్నాను. ఇది నా లైఫ్ స్టైల్‌లో నేను ఇలా చేస్తూ ఉంటాననమాట. పసుపు, కారం, ఉప్పు ఇలాగ ముక్కలకి అద్దేస్తాననమాట. ఎందుకంటే అరటికాయ చాలా తొందరగా వేగిపోతుందండి. దానికోసం పెద్ద టైం కూడా తీసుకోదనమాట. దాన్ని తీసుకొని ఇట్లా చక్కగా రాసేసాక దాన్ని కొంచెం బాండిల్ పెట్టి ఒక్క పిసరు జీలకర్ర, ఆవాలు, ఒక్క ఎండుమిరపకాయ వేస్తాననమాట. ఎందుకంటే అందులో వేసే కారం సరిపోదు కనుక. ఇవి చక్కగా సర్దుతాననమాట. ఇట్లా చక్కగా పొడుగ్గా. అలా సర్ది ఒక్కసారి మూత పెట్టామనుకోండి, ఉప్పు అన్నీ రాసేసి పట్టేసింది కాబట్టి చక్కగా వేగిపోతాయన్నమాట. వేగి చూడ్డానికి మరి ఏమో ఎండు చేపలు నేనెప్పుడూ చూడలేదనుకోండి. దీన్ని చూసి నేను అట్లా చెప్తూ ఉంటాను మా హస్బెండ్‌కి. ఇవాళ ఎండు చేపలు ఫ్రై అని చెప్తూ ఉంటాననమాట. బావుందా ఈ తమాషా? అప్పుడప్పుడు తమాషాలు కూడా చేయాలండి. పెద్దవాళ్ళం కదా! అలా చేసి తింటూ ఉంటే చాలా ఆహా! అనుకుంటాం అనమాట. అదేదో కోట శ్రీనివాసరావు గారు కోడిని చూసి తిన్నట్టు మేము వీటిని చూసి మేము అలా తింటూ ఉంటాం అనమాట. చూడండి ఇలా వేగిపోతే ఒక్కసారి వేగేసరికల్లా బ్రహ్మాండమైన వాసన గుమగుమలాడిపోతూ ఉంటుంది. తొందరగా ఉడికిపోతుందనమాట. అంతే ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఎర్రగా చక్కగా వేగిపోయింది. మెత్తగా అయిపోతుందనమాట. దీన్ని మజ్జిగ పులుసులో వేసి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అనిపిస్తుంది. ఇలా చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. ఇదండి ఈరోజు నా వీడియో. చాలా చిన్న వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం క్లీనింగులు ఇంకా అవ్వలేదు నాకు. ఒక్కతినే చేసుకోవడం కదా! అందుకనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. శ్రావణ మాస శుభాకాంక్షలు కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.